హాయ్ హలో వెల్కమ్ టు సినీ షాడో. హీరో రామ్ ఇప్పుడు డైరెక్టర్గా మారిపోయాడు. తానే హీరోగా చేస్తున్న ర్యాపర్ 23 మూవీతో డైరెక్టర్గా మారిపోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. రామ్ కెరీర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ మూవీకి కథ కూడా రామే రాసుకున్నాడు. ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ తన డైరెక్షన్లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇన్నాళ్ళు స్క్రీన్ పై మనల్ని అలరించిన రామ్ ఇప్పుడు డైరెక్టర్గా ఎలా అలరిస్తాడో చూడాలి. తమిళ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ జ్ఞానవేల్ డైరెక్షన్లో మరో మూవీ రానుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన జేబీఎంతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో కాంతారా, కేజీఎఫ్, సలార్ మూవీస్ను ప్రొడ్యూస్ చేసిన ఓంబెలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో కాయిద్ లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలో ఈ మూవీ టైటిల్ను ప్రకటించనున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న OG2 పై అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పూజా హెగ్డే ఈ మూవీ మంచి అవకాశంగా చెప్పవచ్చు. గతంలో పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్లో నటించాల్సిన పూజా హెగ్డే కొన్ని కారణాల వల్ల ఆ మూవీని మిస్ చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీతో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. ఈ మూవీ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ అయినా పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొస్తుంది. ఈ మూవీ నుంచి వచ్చిన ఇరుముడి సాంగ్ ఆడియన్స్ లో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఈ సాంగ్ కొరియోగ్రఫీ, రవితేజ ఎనర్జీ, జీవి ప్రకాష్ మ్యూజిక్ తో అలరించిన ఈ సాంగ్ థియేటర్లో పోనకాలు తెప్పించేలా ఉంది. శివ నిర్వహణ డైరెక్షన్ వస్తున్న ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ లో యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న కల్ట్ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్ ఈ నగరానికి ఏమైంది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలో తరుణ్ భాస్కర్ చెప్పగా ఈ సీక్వెల్ నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఈ మూవీకి సీక్వెల్ గా ఈఎన్ఈ రిపీట్ అంటూ సీక్వెల్ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో 2018లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది డీసెంట్ మూవీగా నిలవగా తర్వాత యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈఎన్ఈ రిపీట్ యూత్ లో ఎలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. నవంబర్ 19న రిలీజ్ అవుతున్న ఈ మూవీపై యూత్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.